నమస్తే. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. ఈ లేఖ సంచలనమైంది. ఈ లేఖకు ప్రధానమైన కారణం ఇందులో ఉన్న అంశాలు. నిన్న మొన్న మావోయిస్టు పార్టీలో చీలిక రాబోతున్నదా, మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైన అభయ్ అలియాస్ సోను మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోబోతున్నాడా, ఇలాంటి చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినాయి. మనకున్న సమాచారం ప్రకారం మల్లోజుల వేణుగోపాల్, ఆయన పేరే పార్టీ ఇంటర్నల్గా పిలుచుకునే పేరు సోను, అధికార ప్రతినిధిగా ఆయనకున్న పేరు అభయ్. సో ఆయన లొంగిపోవడానికి రంగం సిద్ధమైనట్టుగా కనబడుతున్నది. కొంతమంది మావోయిస్టు సింపథైజర్సు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద అభయ్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఆయన రాసిన లెటర్లు ఇవన్నీ కూడా పార్టీ ద్రోహం ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళంతా ఆల్రెడీ ఆయన మహారాష్ట్ర పోలీసుల చేతిలోనే వాళ్ళ ఆజ్ఞలతోనే వాళ్ళ ఆదేశాలతోనే వ్యవహారం అంతా నడిపిస్తున్నాడన్న ఇంకొక చర్చను కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏదేమైనా ఆయన కొన్ని రోజుల్లోనో భారీ ఎత్తున లొంగిపోవడానికి రంగం సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ ఒక సంచలన లేఖ విడుదల చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, నిన్న మొన్న మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైన అభయ్ పేరుతో, అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రిలీజ్ అయిన లేఖ. ఆ లేఖలో గన్నులు వదిలేసి శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాం, తాత్కాలిక ఈ విరమణ మేము పాటించడానికి రెడీగా ఉన్నామని ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఆడియోను కూడా బయటికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనమైనవి. సో వీటి తర్వాత మావోయిస్టు పార్టీ ఇప్పుడు తాజాగా ఈ లేఖలో అసలు ఆ లేఖ నిజమేనా, ఆ ఆడియో నిజమేనా, మల్లోజుల వేణుగోపాల్ ఎందుకు ఈ లేఖని ఈ ఆడియోని విడుదల చేయడం జరిగిందని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ లేఖలో ఉన్న అంశాలు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సో డీటెయిల్డ్గా లేఖలో ఉన్న అంశాలు మీకు కనిపిస్తున్న లేఖ ఇదే. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ 19వ తేదీ అంటే ఇవాళ రిలీజ్ అయిన లెటర్ ఇది. డేట్ కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. కామ్రేడ్ సోను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోను వ్యక్తిగత అభిప్రాయమే కానీ పార్టీ నిర్ణయం కాదు. సోను అన్న, అభయ్ అన్న, మల్లోజుల వేణుగోపాల్ అన్న ఒకరే. ప్రియమైన ప్రజలారా, కేంద్రంలో బీజేపీ పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటి నుంచో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంతమంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ కూంబింగ్లు, హత్యాకాండ ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలు కొనసాగిస్తూ రక్తపుటేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోంమంత్రి బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని పదే ప్రకటించాడు. మరోవైపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధకాండను నిలుపుదల చేయాలని ఆందోళన చేశారు. యుద్ధకాండను ఆపాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగినాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధకాండను ఆపాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగినాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీం మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా ఎవరు, నంబాల కేశవరావు, ఆయన పార్టీ చీఫ్, ఆయనతో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో జరిగిన ఘటనల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పర్వేష్ సోరెన్ జార్ఖండ్, వీళ్ళు కూడా అమరులయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది రాష్ట్ర కమిటీ సభలు, కింది స్థాయి కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.
అంటే వాళ్ళంతా సరెండర్ అయింది, మాకు చెప్పే సరెండర్ అయ్యారు వీళ్ళంతా అని చెప్తుంది పార్టీ. దేశవ్యాప్తంగా ఖగారును నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండ కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తూ వస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ మరోపక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజుల సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోను సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల సమయం కావాలని ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావట్లేదు. అంటే అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ దాంట్లో ఉన్న అంశాలు మాకు సంబంధం లేదు అని మావోయిస్టు పార్టీ ఈ లెటర్ ద్వారా ప్రకటిస్తున్నది. మేము ఎక్కడెక్కడో ఉన్నాము, కలుసుకునే అవకాశమే లేదు, అసలు ఈ నెల రోజుల సమయం కావాలని ఎవరు అడిగారు, ఇది ఆయన వ్యక్తిగతం అని చెప్తున్నది పార్టీ. ఉద్యమాన్ని విడిచి ముఖ్య ధారలో కలిసి లీగల్గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్లోకి పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయకపోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుంది. తాను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగపడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరూ అలా చెయ్యరు. అటువంటిది రహస్య పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఇలా చెయ్యరు. నేడు పార్టీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవట్లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగ ప్రకటనతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకి ఇప్పటికిప్పుడే పరిష్కారం దొరక్కపోవచ్చు. 2024లో పోలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ అమలు జరపడమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో మారణకాండ జరుగుతున్నదో ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతున్నది. అనగా ప్రపంచవ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతున్నది. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ఏమాత్రం ప్రయోజనం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీన్ని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. దేన్ని? అభయ్ రాసినటువంటి లెటర్లో ఉన్న అంశాలని, ఆ ప్రకటనని. ఈ ప్రకటనతో గందరగోళపడాల్సిన అవసరం లేదు. ఫాసిస్ట్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని జగన్ అధికార ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ పేరుతో ఈ లేఖ విడుదల చేయడం జరిగింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఆయన అలా చేసి ఉండాల్సింది కాకుండే, ఆయనకి ఒకవేళ క్వశ్చన్స్ ఉండే మమ్మల్ని అడగాల్సి ఉండే, ఇంటర్నల్గా డిస్కస్ చేయాల్సి ఉండే. కానీ ఈ రకంగా పెట్టడం సరైంది కాదు. అసలు ఆయనకి ఎవరు చెప్పారు, ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ఒక చర్చ ఈ లెటర్ ద్వారా మావోయిస్టు పార్టీ లేవనెత్తింది. మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దీని ప్రకారంగా మల్లోజుల వేణుగోపాల్ ఆయన లొంగిపోవడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, ఆల్రెడీ మావోయిస్టుల చెర నుంచి వీడి పోలీసుల అదుపులోనే ఉన్నాడా, లేదు వీళ్ళతో డిటాచ్ అయ్యి ఇంకో దగ్గర ఉన్నాడా, లొంగిపోవడానికి రెడీ అవుతున్నాడా ఏమో కానీ మొత్తానికైతే ఆయన ఆల్మోస్ట్ పోలీసుల దరిదాపుల్లోకి వెళ్ళి ఆయన లొంగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనబడుతున్నది. ఆయనతో పాటు ఎంతమంది లొంగిపోతారు అన్నది మరి చూడాలి. ఎంత పెద్ద టీం ఆయనతో పాటు లొంగిపోబోతున్నది, ఆయన ఒక్కడేనా అన్నది. ఆయన భార్య తారా కూడా గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందో ఏమో లొంగిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా మావోయిస్టు పార్టీలో ఒక భారీ కుదుపు వచ్చింది ఆయన లెటర్ ద్వారా. దానికి ఆ పార్టీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఈ లెటర్ ద్వారా చేస్తోంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.